శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11 సుమారు 138 రోజుల పాటు శని భగవానుడు వక్ర గమనం పొందబోతున్నాడు. మనం ఒక రాశి వారికి తులారాశి వారికి పరిశీలిస్తున్నాం కాబట్టి శని గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ తులారాశి వారికి శని ఉపయోగపడే గ్రహమా, మిత్రుడా, శత్రువా అన్నది ముందు మనం తెలుసుకోవాలి. ఈ తులారాశి వారికి శని యోగకారకుడు, అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి అధిపతి అవటం వల్ల అది యోగకారకుడు. డైరెక్ట్గా శని ఈ తులారాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే గ్రహం. అటు ఉద్యోగమైనా, ధనానమైనా, సంపద అయినా, ఆరోగ్యమైన శని భగవానుడు ఈ రాశి వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరి ప్రస్తుతం శని భగవానుడు వీరికి అత్యంత శుభస్థానమైనటువంటి ఫేవరబుల్ స్థానంలో 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో దానివల్ల అటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆల్ సెలబ్రిటీస్కి శని భగవానుడు చాలా ఫేవర్గా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా విజయ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అటువంటి శని భగవానుడు ఒక్కసారి మళ్ళా వక్రగమనం పొందడం వల్ల అత్యంత బలవంతుడు అవుతాడు. ఏ గ్రహమైనా వక్రగమనం పొందినప్పుడు ఒక ఇండిపెండెంట్ ఛార్జ్తో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే విధంగా అత్యంత బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు 5వ స్థానం మీద కూడా, అంటే వక్రగమనం పొందడం వల్ల వెనుక భావం మీద తన ప్రభావాన్ని చూపిస్తాడు. అంటే 5వ భావం మీద ప్రభావం చూపుతుంటాడు. సో 5వ భావం అన్నది ఏంటంటే ఒక విధంగా మరి పూర్వపుణ్య స్థానం. గతంలో మనం చేయనటువంటి పాపపుణ్యాలు ఈ జన్మలో అనుభవించే విధంగా ఆ పంచమ భావంలోకి వచ్చినటువంటి గ్రహం యాక్ట్ చేస్తుంటుంది. అది ఒక విధంగా దశమానికి అష్టం అవటం వల్ల మరి ఎవరైతే తులారాశి వాళ్ళు ఉన్నారో ఈ జూలై 27 గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డిసెంబర్ 11 మధ్యలో మీ ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉన్నది. అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం పోగొచ్చు, వ్యాపార పరంగా చేసుకున్న వాళ్ళకి వ్యాపారంలో నష్టం రావచ్చు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని నష్టాలు, ఫ్లాపులు లాంటివి రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెళ్లి సంబంధించిన విషయంలో, అంటే పంచమంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని చూస్తాడు. సప్తమం శనికి నీచ స్థానం అవుతుంది. అందువలన ఇప్పుడు పెళ్లి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండకపోవచ్చు. ఆల్రెడీ కుదిరిన పెళ్లి సంబంధాలు తప్పిపోయే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ప్రేమికులు, లవర్స్ ఎవరైతే ఉండి వివాహం కొరకు చేస్తున్నారో వాళ్ళు ప్రేమకి భంగం కలిగే అవకాశం ఉన్నది. అంటే ఏమన్నా ఇవన్నీ జరిగినా కూడా అవి జాతకుడు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ముందుగానే దాన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రధానంగా మీకు కొంత కష్టాన్ని కలిగించిన అది రాబోయే రోజుల్లో మంచి అనుకొని మీరు చేయవలసి ఉంటుంది. అంటే సాధారణంగా ఈ శని ఇచ్చేది ఎలాగుంటుందంటే ఒక దుఃఖాన్ని మరొక దుఃఖంతోనే పోగొట్టడం జరుగుతూ ఉంటుంది. ముళ్ళుని ముళ్ళుతో తీయాలన్నట్టుగా శని భగవానుడు కష్టపెట్టి మాత్రమే మీకు సుఖాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంత కష్టపడితే మీకు అంత సుఖాలు కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇది ప్రధానంగా ఈ శని వక్ర గమనించినప్పుడు ఇబ్బందులు. ఇంకోటి ప్రధాన విషయం ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వారు కూడా ఈ శని వక్ర గమనం ఉండేటప్పుడు మరి తగు విధమైనటువంటి ప్రికాషన్స్, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 5వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు అబార్షన్స్ లాంటివి రావచ్చు, కన్సీవ్ అవ్వడం కష్టం అవ్వచ్చు. కాబట్టి తగు విధమైనటువంటి వైద్య సహకారాలు లాంటివి తీసుకోవడం జరుగుతుంది. అయితే మీరు ఎంత క్రమశిక్షణతో అటు ఆహార విషయాల్లో కానీ, దైవభక్తి విషయంలో కానీ, సాంప్రదాయాలు పాటించడంలో కానీ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. పైపెచ్చు గతంలో దూరమైనటువంటి ప్రేమను తిరిగి పొందొచ్చు. ఏదో కారణమైన దూరమైనటువంటి సంతానం తిరిగి మీ ప్రేమను పొందే అవకాశం ఉంటుంది. సో ఏదైనా గతంలో పోగొట్టుకున్నటువంటి నష్టం, షేర్ మార్కెట్లోనో ఎవరికైనా అప్పిచ్చో ఏదో విధంగా పోగొట్టుకున్న నష్టాన్ని కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా పంచమంలో 2 వక్రగ్రహాలు విపరీతమైనటువంటి మార్పులు చాలా ఇమీడియట్గా
రావడం జరుగుతుంటుంది. ఏదైనా మీరు తీసుకునే నిర్ణయం బట్టి, మీలో నిజాయితీని బట్టే ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా శని భగవానుడు ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలతో పాటు 5వ స్థానంలో రాబోతున్నాడు కాబట్టి కేవలం అది మీ నిర్ణయం, మీ ఆలోచన బట్టి మాత్రమే ఫలితం ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా మరి తులారాశి వారు శనికి తగు విధంగా పరిహారం చేసుకొని క్రమశిక్షణతో నియమంగా ఉంటే మీకు నెగిటివ్ కూడా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని మీకు యోగకారకుడు కాబట్టి పెద్దగా భయపడే పనేదే లేదు. తప్పు చేస్తే మాత్రం భయపడవలసి ఉంటుంది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాసులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శని ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామ స్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాళ్ళు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళు ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడవచ్చు. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది. మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరికి, ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో తాతగారికో అమ్మమ్మలకో నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100% అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు సేవ చేస్తే రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు,
మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేట్ అవుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతిలోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.